ఈరోజు ఏంటంటే రాజుగాడు వాళ్ళు బంధువులు పెళ్లి ఉంది, కాకపోతే వాడిని కూడా డీటెయిల్స్ తెలియదు. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ అంతా భారీగా ఉంది అనేసి వెళ్ళాడు. తినేసిన తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తా, కాకపోతే ఆడ ఐటమ్స్ కూడా మీకు చూపిస్తా. ఏం చేస్తారో తెలుసునా, రాజుగాడు అయితే కింద 3 కొమ్మాలు తింటాడు. అసలు వచ్చినాడు, అందులో హుడి కూడా వేసుకొచ్చాడు. నేను నిప్పట్లేను తగ్గపోదాము అని. నేను అన్నీ పెడతాను మీకు, చెప్తా ఒకటి పెడతాను, సరేనా? మొత్తానికి అయితే కళ్యాణం లోపలికి వచ్చేసింది. ఫస్ట్ మనం చేసే పని ఏమంటే వంట తినేదన్నమాట. హ్యాండ్ వాష్ చేసుకున్నాము, ఇక లోపలికి ఎక్కడమే. వాటిలో ప్లేట్ ఉంది, ఆకు. వాళ్ళు ఫస్ట్గా అయితే కానీ ఈ ఐటెంలు అన్నీ పెట్టేశారు మా ఊరు. ఏంటంటే ఇదేంటి కీరి, మేము కీరి అంటాం పాయసాన్ని. సో ఇక తప్పట కాదు, మంచిగా స్వీట్ గీట్ అన్ని అలంకరించిన వాంచడమే. ఇంకా రాజుగాడు అయితే వీడియో కల్లా చూస్తాడు, తిందామంది రికార్డ్ చేసి ఆడ పెడతాడు ఏమో అనుకుని నవ్వుతా తింటాడు. చూడండి, అయినా కూడా మామూలు పద్ధతిగా సిస్టంగా తింటాడు. ఫస్ట్ అయితే వాళ్ళు దోశ పెట్టిరే, దాని తర్వాత పూరి కూడా వేస్తారు. బాగా వాంచుతాను రాజుగాడు. ఒకటి కాదంటే 2 వేసినా, నాకు 2 వేయించినాడు. పూరీలు కూడా అంతే, పూరీలు కుర్మా బాగా వేసినారు ఫ్రెండ్స్. ఇక తినేసి బయటికి వెళ్తాను, చూద్దరు. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది. ఫైనల్గా అయితే పెన్లోంచి బయట వచ్చేసాం. భోజనం అయితే ఎక్సలెంట్. కిల్లి ఉనుకుంటూ వస్తున్నాము. రాజుగాడు మళ్ళీ ఫ్రూట్స్ అలాంటి కూడా ఎత్తుకున్నాడు. సరే గైస్, లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా పెట్టండి ఎట్లుందో. ఇలాంటి అనుభవాలు మీకు ఏమన్నా ఉంటే ప్లీజ్ షేర్ అండ్ కామెంట్. ఉంటా మా బాబు బ్రోస్.